ప్రభుత్వమే ఒక ఇమీడియట్ గా ఒక ప్రకటన ఇవ్వాలి. పెట్రోల్ అందరికి సరిపడా ఉందా లేదా, ఏదో ఒకటి ఇచ్చేసే వాహనదారులో ఉన్నటువంటి ఆందోళన తగ్గుతుంది. తద్వారా ఈ పెట్రోల్ బంకుల దగ్గర రద్దు తగ్గుతుంది. అంటే ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు పెట్రోల్ ఉన్నది, ఎవరు కూడా ప్యానిక్ చెందొద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? నో స్టాక్ బోర్డు కనిపిస్తున్నాయి కదా బ్రదర్. నో స్టాక్ బోర్డు చాలా చోట్ల నేను మార్నింగ్ నుంచి చూశాను. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. ఏది పెట్రోల్ పంపులన్నీ నో స్టాక్ పెట్టారు. సో ఆటోమేటిక్గా ఏమైపోతుంది, పబ్లిక్లో ఆందోళన అనేది చెందుతారు కదా, అవి పెట్రోల్ దొరకదు అని. దొరికినా కానీ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. సో దీని మీద ఏంటంటే గవర్నమెంటే ఒకటి మా దగ్గర పెట్రోల్ సరిపడా ఉంది, మీరు ఎవరు కంగారు పడకండి, మీ యథావిధిగా మీ సాగించండి అని చెప్తే వాళ్ళకు కూడా కొంచెం కాన్ఫిడెంట్ వస్తుంది. దేశంలో పెట్రోల్ కొరత లేదు, ఇది కేవలం ఓన్లీ ఆయిల్ కంపెనీలకు బంక్ ఓనర్లకు మాత్రమే జరుగుతున్న ఇష్యూ ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం లేదు బ్రదర్, ప్రతిసారి ఎక్కడ ఏమైనా జరిగింది అంటే మన దగ్గర పబ్లిక్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. ఇంతకుముందుకు మన కరోనా టైంలో కూడా చూసినాం, ఆక్సిజన్ కొరత లేదు, అయినా కూడా ఆక్సిజన్ కొరత సృష్టించారు. ఇప్పుడు కూడా మన దగ్గర ఏ కొరత లేదు, ఎక్కడ ఏమీ జరగలేదు. మన మోడీ గారి ఆధ్వర్యంలో మంచిగా జరుగుతుంది. కానీ ఇక్కడ కొందరు కావాలని కొన్ని ఏదో పబ్లిక్లో ఆందోళన అనేటువంటిది సృష్టించి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తారు.